ఏం లేదనన్య. అదిగో అక్కడ కనపడుతున్న రోడ్డుని చూడు. ఆ రోడ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత లోయ ఉంది. ఆల్రెడీ నేను లోయ దగ్గర నుంచి లొకేషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లొకేషన్ ని దర్శన్ కి షేర్ చేస్తాను. అర్జెంట్ గా బయలుదేరి రమ్మంటాను. నువ్వు పిలిస్తే ఎలా వస్తాడు? ఎలా వస్తాడో చూడు. చెప్పు సౌమ్య. దర్శన్, నేను బయటకు వచ్చాను. సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉన్నాను. నేను ట్రావెల్ చేసిన వెహికల్ రిపేర్ అయింది. వెనుకకి రావడానికి క్యాబ్ కూడా బుక్ అవ్వడం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. నేను ఒంటరిగా ఉన్నాను, భయంగా ఉంది. నన్ను పిక్ చేసుకోవడానికి రావా ప్లీజ్? నీకు లొకేషన్ షేర్ చేస్తాను. సరే. థ్యాంక్ యూ దర్శన్. దర్శన్ బయలుదేరాడు. రోడ్ ఎండ్ లో లోయ ఉందన్న సంగతి తెలియక కార్ స్పీడ్ గా వస్తుంది, లోయలో పడుతుంది. ఆ తర్వాత నేను అనుకున్నట్టు ఫేస్ మార్ఫింగ్ చేయిస్తాను. నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాది. లోయలో పడిన తర్వాత నా మనుషులతో అంతం చేయిస్తాను. నీ భర్తను నా దగ్గరికి తీసుకునిరా. అతని మీద ఎటువంటి మంత్ర తంత్ర ప్రయోగం జరిగినా అన్నీ వదలగొడతాను. పెద్దమ్మా, ఏందమ్మీ? ఆయన కనిపించడం లేదు. బయటకేమైనా వెళ్ళడం మీరు గాని చూసారా? చూడలేదమ్మీ. ఏమై ఉండదు? కాల్ కలవట్లేదేంటి? అమ్మి, దర్శన్ కనిపించటం లేదని శరణ్య బయటికి పోయి ఉండాది. మరి ఇంట్లో ఉండాల్సిన మన జాతి రత్నాలు అనన్య సౌమ్యులు ఎక్కడికి పోయినట్టు? అమ్మి, అదిగో దర్శన్ వస్తున్నాడు.
అన్న ఈ రైట్గా వెళ్ళాలి మనం. ఈయన సిటీ బయటికి ఎందుకు వెళ్తున్నారు? అటువైపు ఏం పనుందని? ఎస్ చూసావా, మన ప్లాన్ సక్సెస్ అనన్య. కింద పడిన దర్శన్ని నా మనుషులతో వేరే చోటికి షిఫ్ట్ చేయిస్తాను. తర్వాత ఫేస్ మార్ఫింగ్ చేయిస్తాను. ఏ రేంజ్ లో పడితే మనిషి ఎందుకు బతుకుంటాడే పిచ్చిదానా? బతికున్నా నేను బతకనివ్వను కదా. ఆ, ఇంకా మనం ఈ ఏరియాలో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అన్నా కొంచెం తొందరగా పోనివ్వండి.